లోకం కోసం బ్రతకూడదు. ఇప్పుడు మనమంతా వాక్యం మంచిగా వింటున్నాం, అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి పడుకుంటారు. పొద్దున్న లేచేసరికి గ్యారెంటీ ఉందా మీకు? మరి లేదంటే ఎక్కడికి వెళ్తారు? ఉంటే ఇక్కడే ఉంటారు. పొద్దున్న చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? దేవుడు వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడే, నువ్వు ఆయన కోసం ఏం చేసావో నేను పరలోకంలో చేర్చుకుంటాడు. నీ ప్రయాణం నరకమే. అందుకని ఇక్కడే దేవుడి గురించి ఏదైనా చెయ్యాలి. మన పనులు మనమే చేసుకోవడమే కాదు, దేవుడి పని చేయాలి. ఎందుకు మనమే చేయాలి? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందికి శాంతి లేదు, అంతమంది జనాభాకి సమాధానం లేదు, అంతమంది ప్రజలకు అసలు దేవుడు ఎవరో తెలియదు. మనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు. మంచి సంతోషం ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఉన్న కాడికి ఉన్నా, తిన్న కాడికి తిన్నా కుదార్థంగా ఉంటున్నాం. దేవుడి ప్రేమ. మరి మనమే ఆయన పనివారిగా మారాలి. చూడండి, వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోట విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు అంటే పాస్టర్లు కాదు, సువార్థికులు కాదు, మనమంతా పనివారమే. పాస్టర్లు సువార్త చేస్తే ఎంతమంది చెప్తాడు? మనం వెళ్ళి దేవుడి గురించి చెప్తే ఇక్కడ ఎంతమంది ఉన్నా అంతమందికి డబల్ అయిపోతారు. ఇంకొద్ది కష్టపడితే ట్రిపుల్ కూడా అయిపోతారు. తెలుసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నా మందిరము సమస్త నీతిలకు ప్రార్థనా మందిరం. క్రైస్తవులకు మందిరం కాదు ఇది. ఓన్లీ మీ సాకిరాల, మీ పల్లెల వాళ్ళకి మందిరం కాదు ఇది. సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. సమస్త అన్యజనులు ఎవరైనా ఉన్నారండి? ఒక్కరన్నా అన్యజనులు ఉన్నారా? నేను అన్యుణ్ణి, నేను హిందువుని. ఎవరున్నారా హిందువులు? ఎవరు లేరు. అంటే మీరు దేవుడి పని చేయట్లేదు. మీరు మాత్రమే వచ్చి ఒక పేరుకి ఏదో వస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చిల్లర మారుస్తున్నారు, కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదు. అన్ని జనులకు అనేక మందికి మన సాక్ష్యాన్ని చెప్పి, మన దేవుడి గొప్పతనాన్ని చెప్పి మందిరానికి తీసుకొని రావాలి. మనకి సాక్ష్యమే సరిగ్గా ఉండదు, వేరే వాళ్ళకి ఏం చెప్తాం? ఇంకా మనకే సాక్ష్యం సరిగ్గా ఉండదు. మన ఇంట్లోనే, మన భార్య పిల్లల దగ్గరే ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరే ఉండదు. ఇంకెదుటి వాళ్ళకి ఏం సాక్ష్యం చెప్తావు? దయచేసి అలా ఉండబాకండి, మారండి. అని వారు కొద్దిగా ఉన్నాం మనమే. కోత విస్తారంగా ఉంది ప్రపంచంలో. యేసు ప్రభు అసలు లెక్క చేసేవాడే లేడు. ప్రభు ఏమో ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు ఇక్కడికి వచ్చి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదే. యేసు ప్రభు వారు ఒకసారి వచ్చారు, భూమి మీద మన కోసం బలి అర్పణ అయిపోయాడు, మన పాపాలు పోవడానికి. ఆయన పైన అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమే ఆయనకి లెక్కలు చూపించాలి. ప్రభు, ఇదిగో నేను ఇంతమందికి సువార్త చెప్పాను, ఇంతమందిని అగ్నిలో నుంచి లాగి నిలబెట్టాను, ఇంతమంది కోసం నేను ప్రార్థన చేశాను, వీళ్ళకి ఏమీ లేని స్థితిలో ఉంటే నేను వాళ్ళకి కూడి పెట్టాను. ఈ సాక్ష్యం కలిగి ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం.